వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఘనంగా నర్సీపట్నం మున్సిపల్ స్టేడియంలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నర్సీపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ సేవలు మరువలేనివని, ఆ 5 సంవత్సరాల కాలంలో విద్యుత్ ఛార్జీలు కానీ, బస్ ఛార్జీలు కానీ పెంచలేని ఘనత భారతదేశంలోనే ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరియు నియోజకవర్గ 4 మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ పార్టీ అందరూ కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు కేవలం ఒక 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరూ కూడా ఈరోజు ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అయితే మనందరికీ తెలుసు, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. ముఖ్యంగా చూస్తే కాలనీలు కానీ, రేషన్ కార్డులు కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇలాగ అనేక సంక్షేమ పథకాల రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలనలో రాజశేఖర రెడ్డి గారు ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ఒక్క పైసా కూడా ఆర్టీ ఛార్జీలు పెంచకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఎవరు ఉన్నారంటే అది ఒక దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు వారు మరణించిన తర్వాత సుమారుగా వారి మరణ వార్త విని సుమారుగా 600 మంది చనిపోయారంటే ప్రతి ఒక్కరి గుండెల్లో ఏ విధంగా చిరస్థాయిగా ఉన్నారో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అందుకనే ఏదైతే చనిపోయిన తర్వాత తండ్రి యొక్క ఆశయాలకు అనుగుణంగా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి వారి కుమారుడు మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని పెట్టడం, పార్టీ పెట్టిన తర్వాత ప్రతిపక్షంగా ఉండి ప్రతిపక్షంలో ప్రజల తరపున ప్రజల కోసం పోరాటం చేసి ఆ తర్వాత ప్రజల మన్ననలు పొంది ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇప్పటి నుంచి కూడా ఈ సంవత్సర కాలంలో ప్రజల కోసం ప్రజల తరపున ఎన్నో పోరాటాలు చేస్తారు. రేపు రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన్ని ఉంటూ, ప్రజల తరపున ఉంటూ జగన్ రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చేసుకోవడం అందరూ కూడా సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.